గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇంతమందేనా ఇంకెవరన్నా జాయిన్ అవుతారా? క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి లైట్స్. ఓకే, లైట్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అని ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, ఓకే ఫర్ సపోజ్ ఎడిట్ కావాలి అని వేసుకున్నాను. ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్, ఓకే జస్ట్ ఒక ఇన్సర్ట్ చేసుకొని అండ్ ఎక్స్ట్రూడ్ వచ్చేసరికి మైనస్ వాల్యూ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఏంటి అంటే ఒక C8 లాగా ఆర్ యూ షేప్. ఓకే, దీన్ని మూవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా వచ్చింది. అండ్ అగైన్ దీని లోపల ఒక టేబుల్ లాగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను. అండ్ అగైన్ టీ పాట్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, బట్ ఇక్కడ జనరల్గా అంటే రెండరింగ్ అనేది చూస్తే మనకి లోపల మొత్తం చీకటిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బయట వచ్చేసరికి నార్మల్ వ్యూ. ఓకే, ఇన్ కేస్ లోపల లైటింగ్ అనేది మెన్షన్ చేస్తూ కావాలి అనుకుంటే ఇక్కడ జామెట్రీ చూసాము, తర్వాత షేప్స్ చూసాము, అండ్ తర్వాత లైట్స్. ఓకే, లైట్స్ అనే ఆప్షన్ తీసుకోండి. లైట్స్ లో ఫోటోమెట్రిక్ లైట్స్ కాదు, స్టాండర్డ్కి వచ్చేసేయండి, స్టాండర్డ్ లైట్స్. ఓకే, స్టాండర్డ్ లైట్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏంటిది మనకి ఇక్కడ టార్గెట్ స్పాట్. ఓకే, టార్గెట్ స్పాట్ అని తీసుకున్నాను. మీకు ఏ వ్యూ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ వ్యూలో సెలెక్ట్ చేసుకుని ఈ లైట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఓకే ఇలా ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న లైన్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ మూవ్ చేశాను. ఓకే, మిడిల్లో ఉన్న లైన్ని సెలెక్ట్ చేస్తేనే మనకి 2 ఆప్షన్స్ అక్కడ సెలెక్ట్ అవుతాయి. ఇన్ కేస్ నేను మిడిల్లో కాకుండా ఇక్కడ టార్చ్ సింబల్లో ఉంది కదా, ఈ లైట్ ఒకటే సెలెక్ట్ చేసుకుని మూవ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఓన్లీ లైట్ ఒకటి మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, టార్గెట్ పాయింట్ ఒకటే సెలెక్ట్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ టార్గెట్ పాయింట్ ఉంది కదా, దాన్ని ఒకటే సెలెక్ట్ చేసుకుని మూవ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆ పాయింట్ ఒకటే మూవ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి బోత్ అంటే టార్గెట్ పాయింట్ అండ్ టార్చ్ కూడా మూవ్ అవ్వాలి అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో లైన్ ఉంది కదా, కనెక్షన్ లైన్, ఆ లైన్ని సెలెక్ట్ చేసుకుని మూవ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే రెండు మూవ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే రెండు సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మూవ్ చేస్తే మనకి ఎలా మూవ్ అవుతుంది, ఇలా రెండు. ఈ లైట్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంటే ఓకే, ఇప్పుడు ఆ సర్కిల్ అనేది ఫోకస్ పాయింట్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్టెన్స్ మనకి లైటింగ్ అనేది పడుతుంది చూడండి. ఓకేనా, దీని యొక్క సెట్టింగ్స్ వచ్చేసి
ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ప్లేస్ చేస్తున్నాను, ఎన్ని రెండరింగ్ చేస్తున్నాను. ఓకే ఈ పోర్షన్ వరకు మనకి ఏంటి అంటే లైటింగ్ అనేది పడుతున్నట్టు. ఓకే ఇప్పుడు దీంట్లో మోడిఫికేషన్స్ చేయాలి అంటే టార్గెట్ పాయింట్ని సెలెక్ట్ చేయకూడదు, ఈ లైన్ని సెలెక్ట్ చేయకూడదు, ఓన్లీ టార్చ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాడిఫై అనేసి ఆప్షన్ ఉంది. ఓకే మాడిఫైలో ఆఫ్ చేస్తే మనకి ఏంటి అంటే లైటింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆన్ చేస్తే ఓకే లైట్ ఫోకస్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ టార్గెట్ డిస్టెన్స్ అనేది మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే టిక్ మార్క్ రిమూవ్ చేసి టార్గెట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అయితే కావాలి అనుకుంటారో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ టిక్ చేసి ఉంచితే ఏంటి అంటే డిఫాల్ట్గా ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంటే ఫస్ట్ మనం ఎంతైతే డిస్టెన్స్ పెట్టామో ఆ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే షాడోస్ అనేవి కావాలా వద్దా అనేసి అడుగుతున్నారు. ఓకే షాడోస్ అనేవి ఏంటి అంటే ఇప్పుడు మనం ఇదిగోండి ఆన్ చేయగానే ఏమవుతుంది అంటే బ్యాక్ సైడ్ షాడోస్ కనిపిస్తాయి. ఇన్ కేస్ మీకు వ్యూ పోర్ట్ లో కనిపించట్లేదు అనుకుంటే ఒకసారి రెండరింగ్ లో చెక్ చేసుకోండి, రెండరింగ్ లో షాడోస్ అనేవి కనిపిస్తాయి. ఓకే ఇన్ కేస్ షాడోస్ వద్దు అనుకుంటే జస్ట్ టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసేయండి, రిమూవ్ అయిపోతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి ఇచ్చారు కదా ఇంటెన్సిటీ ఆర్ కలర్ అనేసి, ఇక్కడ మల్టిప్లయర్ అనేసి ఉంది. ఓకే మల్టిప్లయర్ అనేది నేను తగ్గిస్తున్నాను, ఏమవుతుంది ఇక్కడ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అదే ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఏమవుతుంది అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే మీరు ఇచ్చే ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది, ఐ మీన్ మల్టిప్లయర్ వాల్యూని బట్టి ఉంటుంది. డిఫాల్ట్ గా ప్రతి లైట్ యొక్క మల్టిప్లయర్ ఆర్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అంటే 1 లో ఉంటుంది. ఓకే లైట్ యొక్క కలర్ ఓకే జనరల్లీ వైట్ లో ఉంటుంది. వైట్ కాకుండా అనదర్ కలర్స్ ఏమైనా కావాలి అనుకోండి ఇక్కడ బాక్స్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుంటారు. మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ అయితే కావాలి అనుకుంటారో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన కలర్ ని బట్టి అక్కడ లైటింగ్ ని బట్టి మీకు వ్యూ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఓకే నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఓకే నేను చేంజ్ చేసిన లైటింగ్ యొక్క కలర్ ని బట్టి మనకి ఏమవుతుంది ఆ విజువల్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ రెండరింగ్ అనేది మెన్షన్ చేసాము అనుకోండి. ఓకే మనం ఇచ్చిన లైట్ యొక్క కలర్ ని బట్టే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. జనరల్లీ ఎలా ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్పాట్ లైట్ పారామీటర్స్. ఓకే ఈ స్పాట్ లైట్ పారామీటర్స్ లో ఇక్కడ మీకు టార్చ్ అనేది వేయగానే మీకు ఏ షేప్ లో లైటింగ్ పడుతుంది అంటే సర్క్యులర్ షేప్ లో వచ్చింది, అంటే కోనికల్ షేప్. ఓకే ఎండ్ ఒకటే చూడండి సర్క్యులర్ షేప్ లో వచ్చింది. ఇన్ కేస్ రెక్టాంగులర్ షేప్ కావాలి అంటే రెక్టాంగులర్ షేప్ అనేది ఇలా ఇస్తాము. ఆస్పెక్ట్ రేషియో అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియో అనేది ఏంటి అంటే లెంత్ అండ్ విడ్త్ రేషియో అనేది ఎంతైతే కావాలి అనుకుంటారో మెన్షన్ చేస్తారు. డిఫాల్ట్ ఎలా ఉంటుంది స్క్వేర్ లో ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా ఇమేజ్ యొక్క లెంత్ అండ్ విడ్త్ రిఫరెన్స్ గా తీసుకుంటాను అనుకుంటే బిట్ మ్యాప్ లోకి వెళ్ళి ఓకే బిట్ మ్యాప్ అని తీసుకుంటారు, ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే ఇక్కడ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అయితే కావాలి ఫర్ సపోజ్ మొన్న చేసాం కదా ఎక్స్టీరియర్. ఓకే ఆ ఎలివేషన్ యొక్క ఇమేజ్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. సో ఓపెన్ తీసుకుంటున్నాను, దాని యొక్క సైజ్ ఎలా అయితే ఉందో అంటే లెంత్ విడ్త్ ఎంత అయితే ఉందో దాన్ని రెఫరెన్స్ గా తీసుకుంటుంది. ఆ రెండింటికి ఉన్న ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది 1.778. నార్మల్ అయితే సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. ఓకే డిఫాల్ట్ గా సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. అండ్ షాడో పారామీటర్స్ చూసాం కదా, ఐ మీన్ షాడోస్ అనేవి ఎలా ఆన్ చేయాలి ఏంటి అన్న చూసాం కదా. ఓకే దానికి సంబంధించిన ఆప్షన్స్ షాడో పారామీటర్స్ అని వేసుకోండి. జనరల్లీ షాడోస్ అన్నప్పుడు మనకి బ్లాక్ కలర్ లోనే పడుతుంది. ఇన్ కేస్ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అంటే కలర్స్ లోకి వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ అయితే కావాలి అనుకుంటారో కలర్స్ అనేవి మెన్షన్ చేస్తారు. మీరు ఇచ్చిన కలర్ ని బట్టి ఫామ్ అవుతూ వస్తుంది. ఓకే అర్థమైందా.
మీరు ఏ టైప్ ఆఫ్ కలర్ అయితే ఇస్తారో ఆ కలర్లో షాడోస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లేదు నాకు మ్యాప్ ఏమన్నా కావాలి అంటే మ్యాప్ అనేది టిక్ చేసుకుని నన్ను అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే, మ్యాప్ అని టిక్ చేసుకుని నన్ను అని తీసుకున్న తర్వాత మీకు అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే షాడోస్లో కూడా మీరు ఇమేజెస్ అనేవి సెట్ చేయవచ్చు. ఓకే, ఆ ఇమేజ్ సెట్ చేయాలి అంటే షాడో పారామీటర్స్ మ్యాప్ టిక్ చేసుకొని నన్ను అనేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటాము. బిట్ మ్యాప్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఇమేజ్ కావాలి అంటే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇక్కడ డిఫాల్ట్ పిక్చర్స్ లేవు. సో నేను వుడ్ తీసేసుకుంటున్నాను. వుడ్ ఇప్పుడు నేను రెండరింగ్ ఇచ్చాను అనుకోండి, అక్కడ మీకు ఏంటి అంటే వుడ్ మోడల్లో కనిపిస్తుంది. ఓకే, రెండరింగ్ అనేది మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ వుడ్ అనేది షాడోలో వుడ్ మోడల్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు మ్యాప్ అనేది టిక్ మార్క్ రిమూవ్ చేస్తే వ్యూ పోర్ట్లో కలర్ ఏ ఆప్షన్ అయితే ఉందో ఆ కలర్లోనే కనిపిస్తుంది. అర్థమైందా? ఓకే, ఇవి మనం ఏంటి అంటే డిఫాల్ట్గా లైటింగ్కి సెట్టింగ్స్ అన్నమాట. లైట్ టైప్ అనేది ఎలా కావాలి, షాడోస్ అనేవి ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా, ఓకే, ఇంటెన్సిటీ ఆర్ కలర్, ఓకే, అండ్ స్పాట్ లైట్ పారామీటర్స్ చూస్తాము. అండ్ నెక్స్ట్ షాడో పారామీటర్స్ కూడా మనం చూస్తాం. ఓకేనా? ఇలా వస్తుంది. టార్గెట్ స్పాట్ అంటే ఈ మోడల్లో ఉంటుంది. ఓకే, టార్గెట్ స్పాట్ చూసాము. అండ్ నెక్స్ట్ టార్గెట్ డైరెక్ట్ అనే ఆప్షన్ ఉంది. టార్గెట్ డైరెక్ట్ అని తీసుకొని జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ప్లేస్ చేసుకొని చూడండి. ఓకే, ఇక్కడ ఎలా వస్తుంది అంటే మనకి ఇందాక కోనికల్ షేప్ లో వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి సిలిండ్రికల్ షేప్ లో వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీరు లైట్ ని మూవ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇలా మూవ్ చేయాలి. అంటే టార్గెట్ పాయింట్ అనేది మనకి అక్కడ ఏమవుతుంది, ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా? లేదు టార్గెట్ పాయింట్ ఫిక్స్ అవ్వలేదు అనుకుంటే మీరు ఏం చేయాలి, రొటేట్ చేసుకుంటారు. అర్థమైందా? ఇలా ఓకే, టార్గెట్ పాయింట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. వ్యూ కనిపిస్తుందండి మీకు? విండో కనిపిస్తుందా మీకు? అండ్ ఇలా మనం ఏంటి అంటే మూవ్ చేసుకుంటాము. ఓకే, అండ్ దీంట్లో కూడా సేమ్ సెట్టింగ్స్ లైట్ సెలెక్ట్ చేసుకొని మాడిఫై అని తీసుకుంటాము. లైట్ టైప్ అనేది ఓకే, ఇక్కడ చూడండి డైరెక్షనల్ అనేసి అన్నారు. ఓకే, లైట్ టైప్ ఏంటిది, డైరెక్షనల్ అనేసి ఉంది. ఓకే, లేదు మీకు స్పాట్ లో కావాలి అంటే స్పాట్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ టార్గెట్ స్పాట్ లో కూడా సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్షనల్ కావాలి అంటే డైరెక్షనల్. ఓమ్ని చెప్పినప్పుడు ఓమ్ని గురించి కూడా మనం అంటే ఓమ్నీలో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ స్పాట్ అండ్ డైరెక్షనల్ అయింది కాబట్టి స్పాట్ అంటే ఇలా వస్తుంది, డైరెక్షనల్ అంటే ఇలా వస్తుంది. ఓకే, అండ్ లైట్ టైప్ అనేది ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, అండ్ టార్గెట్ పాయింట్ అనేది మీకు ఎంత డిస్టెన్స్ లో అయితే కావాలి అనుకుంటారో డిస్టెన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? టార్గెట్ అండ్ షాడోస్ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, మీకు ఎలా కావాలో అలా సెట్ చేస్తారు. ఇందాక నేను ఆల్రెడీ కొన్ని చేంజెస్ చూపించాను ఐ మీన్ చేంజెస్ చేశాను కాబట్టి సేమ్ అవే చేంజెస్ మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ రిపీట్ అవుతూ వస్తాయి. ఓకే, డైరెక్షనల్ పారామీటర్స్ ఇందాక స్పాట్ లైట్ పారామీటర్స్ అన్నారు, ఇప్పుడు డైరెక్షనల్ పారామీటర్స్ మీకు ఎలా కావాలో అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే,
రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు ఇలా బాక్స్ షేప్లో వస్తుంది, సర్కిల్ తీసుకుంటే సిలిండ్రికల్ షేప్లో వస్తుంది. ఓకే, అండ్ షాడో పారామీటర్స్ అనేసి ఉంది. ఓకే, షాడో పారామీటర్స్ అనేది మనం ఇక్కడ కలర్ ఆర్ మ్యాప్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ లైట్ వచ్చేసరికి ఫ్రీ స్పాట్, ఫ్రీ డైరెక్ట్ అన్నారు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే టార్గెట్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఉండదండి, ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే, టార్గెట్ పాయింట్ అనేది అస్సలు ఉండదు. ఓకే, మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటారో జస్ట్ ఆ వ్యూని బట్టి ప్లేస్ చేసుకుంటారు. ప్లేస్ చేసుకుని ఇన్ కేస్ మీకు లైట్ ఏమన్నా మూవ్ అవ్వాలి అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తారు. లైట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. లేదు లైట్ అక్కడే ఉండి జస్ట్ టర్న్ అవ్వాలి అంటే రొటేట్ అనే ఆప్షన్ తీసుకుని జస్ట్ ఇలా టర్న్ చేస్తారు. అర్థమైందా? రొటేట్ అనే ఆప్షన్ తీసుకుని జస్ట్ ఇలా టర్న్ చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఓకే, ఇన్ కేస్ దీన్ని రెండరింగ్ అనేది చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, దీనికి కూడా సేమ్ సెట్టింగ్స్ అండి. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము, మాడిఫై. ఓకే, లైట్ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, ఇక్కడ టార్గెట్ అనేసి ఉంది. ఓకే, టార్గెట్ అన్నప్పుడు ఏంటి అంటే అక్కడ సర్కిల్ యొక్క డిస్టెన్స్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఫ్రమ్ లైట్ నుంచి. బట్ ఏంటి అంటే లైటింగ్ ఎఫెక్ట్ లో దీనికి ఎలాంటి చేంజెస్ అనేవి కనిపించవు. ఓకే, ఇన్ కేస్ మీరు టార్గెటెడ్ టిక్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ టార్గెట్ స్పాట్ చూస్తాము కదా, సేమ్ అలా చేంజ్ అవుతుంది. సో టార్గెట్ అనేది అవసరం లేదు కాబట్టి టిక్ మార్క్ చేయకండి. అండ్ షాడోస్ కావాలి అంటే ఆన్ చేసుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటెన్సిటీ, స్పాట్లైట్ పారామీటర్స్ అండ్ షాడో పారామీటర్స్ అనేవి చూస్తారు. ఓకే, ఓకే, షాడో పారామీటర్స్ కావాలి అంటే షాడో పారామీటర్స్ లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మ్యాప్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఓకే, రెండరింగ్ లో చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? బ్లాక్ కలర్ ఇచ్చాను కదా, సో మీకు రెండరింగ్ లో ఇమీడియట్ చేంజెస్ కనిపిస్తే వ్యూ పోర్ట్ లో కంటే. సో మీరు ఇన్ కేస్ ఏమన్నా చెక్ చేసుకోవాలి అంటే రెండరింగ్ లో చెక్ చేసుకుంటే బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రీ డైరెక్షన్. సేమ్ టార్గెట్ సేమ్ యాజ్ ఫ్రీ డైరెక్షనల్, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే పాయింట్ అనేది ఉండదు. టార్గెటెడ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఉండదు. ఓకే, మిగిలిన సపోజ్ మల్టిప్లేయర్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి రెండరింగ్ లో బ్రైట్నెస్ అనేది ఎక్కువగా వచ్చింది. ఓకేనా? అదే నేను సెలెక్ట్ అంటే ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓమ్ని అనేసి అన్నారు. మీరు జనరల్లీ సీలింగ్ లైట్స్ చూస్తారు కదా. ఓకే, సీలింగ్ లైట్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా ప్లేస్ చేస్తాను, ఏమవుతుంది అంటే మనకు అక్కడ బాటమ్ లో వచ్చింది. ఓకే, సో ఈ లైట్స్ ని సెలెక్ట్ చేస్తే టాప్ కి మూవ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. జస్ట్ లైక్ సీలింగ్ లైట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా వస్తుంది. ఓకేనా? సీలింగ్ లైట్స్.
ఇప్పుడు దీనికి రెండరింగ్ ఇచ్చాను అనుకోండి, F9 క్లిక్ చేస్తే ఓకే లైట్స్ అనేవి ఇలా ప్లేస్ చేసినట్టు కనిపిస్తుంది. ఓకేనా, అంటే అక్కడ సీలింగ్ లైట్స్ అనేవి ఉన్నట్టు. ఓకే ఇలా కనిపిస్తుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లో బ్రైట్నెస్ గురించి కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. ఓకే ఇప్పుడు ఫంక్షన్ F9 ఓకే ఇలా బ్రైట్ గా కనిపిస్తూ వస్తుంది. ఇన్ కేస్ ఎక్కువ పెట్టేశారు అనుకోండి లైట్స్ అనేవి, ఓకే ఇప్పుడు రెండరింగ్ చూడండి ఫంక్షన్ F9 ఓకే ఇంకా బ్రైట్ గా కనిపిస్తూ వస్తుంది. అంటే మనకు అక్కడ ఇమేజ్ క్లారిటీ అనేది లైట్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల క్లారిటీ అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఏంటి అంటే మీరు ఏం చేయాలి, జస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ లైట్ సెలెక్ట్ చేసుకొని మోడిఫికేషన్స్ లో ఇంటెన్సిటీ అనేది తగ్గించుకోండి ఒక లైట్. ఓకే అండ్ ఇది కూడా 0.5 అనేసి ఇచ్చాను. ఓకేనా, అండ్ ఇలా మీకు ఎన్ని లైట్స్ అయితే కావాలి అనుకుంటారో సేమ్ ఇంటెన్సిటీ తోటి ప్లేస్ చేస్తున్నాను. అంటే ఇన్స్టెన్స్ మీకు ఎన్ని లైట్స్ కావాలో జస్ట్ ప్లేస్ చేసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని ఫంక్షన్ F9 చేస్తాం. ఓకే ఇలా లైట్స్ అనేవి ఉన్నట్టు కనిపిస్తాయి. అదే బాటమ్ లో ఉన్న ఇమేజ్ అనేది మనకి ఎలా కనిపిస్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సో ఇలా తీసుకున్నాను ఫంక్షన్. ఓకే జస్ట్ ఏంటి అంటే ఇన్ కేస్ మీకు లైట్స్ అనేవి ఎక్కువ పెట్టాలి అన్న థాట్ ఉంటే ఏం చేస్తారు, జస్ట్ మీరు ఇంటెన్సిటీని రెడ్యూస్ చేసేసేయండి. ఓకే ఇంటెన్సిటీ తగ్గించి మీరు ఎన్ని లైట్స్ పెట్టినా అక్కడ మీకు బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఓమ్ని అని చేసుకుని జస్ట్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే మూవ్ అనే ఆప్షన్ వేసుకుని జస్ట్ బాటమ్ లో వచ్చింది కదా, టాప్ కి మూవ్ చేశాను. ఓకేనా, దీని యొక్క ఇంటెన్సిటీ నార్మల్ గా పెట్టేస్తున్నాను. ఓకే డిఫాల్ట్ గా 1.5 సెట్ చేసాను కదా అక్కడ. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఓమ్ని కాదు కావాల్సింది. ఓకే లైట్ టైప్ వచ్చేసి ఓమ్ని కాదు నాకు కావాల్సింది స్పాట్ అని తీసుకున్నాను అనుకోండి, స్పాట్ లైట్ వస్తుంది. ఓకే ఓకే డైరెక్షనల్ తీసుకుంటే డైరెక్షనల్ వస్తుంది. అంటే మీరు అవి ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా, ఆ లైట్స్ ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఓమ్నికి చేంజ్ చేసేస్తే మనకి ఏంటి అంటే అక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ టార్గెటెడ్ అని వేసుకున్నాం, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ పైకి ఇలానే మూవ్ చేస్తాం. ఓకే ఇక్కడ చూస్తాను ఇలా ఫంక్షన్ F9. ఓకే మీరు ఏమన్నా షోస్ చూస్తే అక్కడ లైటింగ్ అనేది ప్లేస్ అవుతూ వస్తుంది కదా సర్క్యులర్ షేప్ లో, అప్పుడు మనకి యూజ్ చేసే లైట్స్ వచ్చేసి ఈ లైట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా ఓకే ఫంక్షన్ F9 క్లిక్ చేస్తే మనకి ఓకేనా. ఇన్ కేస్ ఇవన్నీ ఇప్పుడు నాకు చేంజ్ అవ్వాలి అనుకోండి, డైరెక్షనల్ అని తీసుకోండి, డైరెక్షనల్ ఓకేనా. ఇవన్నీ డైరెక్షనల్ కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు రెండరింగ్ సెట్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్షనల్ కి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓమ్ని
ఓమ్ని అని పెట్టి రెండరింగ్ ఇచ్చాం. ఓకే, ఓమ్నీకి వచ్చేసరికి ఏంటి అంటే సీలింగ్ లైట్స్ కాబట్టి ఓవరాల్ రూమ్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. మీరు పర్పస్ ని బట్టి లైట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఓమ్ని అనేది ఇలా ప్లేస్ చేస్తాను అండ్ స్కై లైట్ అనేది ఉంటుంది కదా. ఓకే, స్కై లైట్ అని తీసుకుని ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటి అంటే కొంచెం మూవ్ చేస్తున్నాను, అంటే జస్ట్ లైక్ సన్లైట్ అన్నమాట. ఓకేనా. ఓకే, ఇలా ప్లేస్ చేసుకున్నాను. దీని వరకు జూమ్ చేసుకుని ఓకే రెండరింగ్ చేస్తున్నాను. ఓకే, బయట లైట్స్ అనేవి ఉంటాయి అండ్ లోపల ఇంటర్నల్ గా కూడా లైట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ లైట్ లేదు అంటే స్కై లైట్ లేదు అనుకోండి, జనరల్ గా మనకి ఎలా కనిపిస్తుంది, బయట లైట్ ఏమి ఉండదు. ఓకే, మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది అండ్ లోపల లైట్స్ అనేవి ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, అదే స్కై లైట్ ప్లేస్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్కై లైట్ సెలెక్ట్ చేసుకుని మోడిఫికేషన్స్ లో స్కై లైట్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా, ఓకే స్కై కలర్ ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు సెలెక్ట్ చేసిన కలర్ ని బట్టే ఆ, అంటే మీకు మీరు తీసుకున్న ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి అక్కడ చేంజ్ అవుతూ వస్తుంది. అంటే మీకు డార్క్ కలర్ కావాలి అనుకుంటే డార్క్ కలర్ తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్న కలర్ ని బట్టి ఇక్కడ వస్తుంది. ఇన్ కేస్ మ్యాప్ ఏమన్నా కావాలి అనుకుంటే మ్యాప్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇమేజెస్ లేవు. ఓకే, చక్కెర అని వేసుకున్నాను. ఓకే, చక్కెర అని వేసుకొని రెండు ఇద్దాము. ఓకే, ఆ మోడల్లో నాకు కొంచెం లైట్గా చెక్స్ లాగా కనిపిస్తూ వస్తుంది. ఇన్ కేస్ మీరు కలర్ చేంజ్ చేసుకుంటే కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మ్యాప్ వద్దు అనుకుంటే నార్మల్ కలర్లో కనిపిస్తుంది. యూజ్ ఎన్విరాన్మెంట్ కలర్ అని వేసుకుంటే మనకి టోటల్ బ్లాక్. ఓకే, నార్మల్ టు అంటే ఓన్లీ మనకి ఏంటి అంటే లోపల లైట్స్ ఉంటే బయట లైట్స్ అనేవి ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓకే, గుర్తుంచుకోండి వన్స్ లైట్స్ ఇంక్రీజ్ చేసినా మనకి ఏంటి అంటే సిస్టమ్ కొంచెం స్లో అయిపోతుంది. 3D మ్యాక్స్తో ఉన్న ప్రాబ్లం ఇదే. ఓకే, మనకి వన్స్ ప్రొసీజర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనం డిజైన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ అంటే స్టార్టింగ్ ఒకలా ఉంటుంది, టోటల్ డిజైన్ కంప్లీట్ అయిపోయి డిజైన్ అనేది ఏంటి అంటే మనం మెటీరియల్స్ ఇస్తాము, లైట్స్ ఇస్తాము. ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత అంటే హెవీ హండ్రెడ్ మెటీరియల్స్ కాబట్టి రెండరింగ్ అనేది ప్లేస్ చేయగానే ఒక్కొక్కసారి 1 hour కూడా తీసుకోవచ్చు. హెవీగా డిజైన్ చేస్తే మాత్రం 1 hour కూడా పట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో కొంచెం స్లోగానే ఉంటుంది. సో జాగ్రత్తగా వర్క్ చేస్తే బెస్ట్ సాఫ్ట్వేర్ అండి ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎంఆర్ ఏరియా ఓమ్ని అన్నారు. ఓమ్ని అన్న ఎంఆర్ ఏరియా ఓమ్ని అన్న ఒకేలా ఉంటుంది. సో నో, అక్కడ ఎలాంటి చేంజెస్ అనేవి కనిపించవు. ఓకే, ఇది కూడా మనం సీలింగ్ లైట్స్కే యూజ్ చేయొచ్చు. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకే, రెండు ఒకేలా ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంఆర్ ఏరియా స్పాట్ అన్నారు. ఎంఆర్ ఏరియా స్పాట్ అన్న టార్గెట్ స్పాట్ అన్న ఒకేలా ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా డిఫరెన్సెస్ అనేవి ఏమో అంత కనిపించవు. ఓకే, ఓకే అర్థమైందా. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్
ఓకే, లైట్స్ అనేవి ఈరోజు టాపిక్ కంప్లీట్ అయింది. ఒక్క నిమిషం. ఓకే, లాస్ట్ టైం ఎక్స్టీరియర్ డిజైన్ చేసాం కదా, దానికి ఒకసారి లైటింగ్ ఎఫెక్ట్ అనేది ప్లేస్ చేసి చూస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకేనా? లైట్స్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. చాలా టైం పడుతుంది ఓపెనింగ్ కి. ఓకే ఓకే, ఓపెన్ అయింది. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు దీనికి లైటింగ్ ఎఫెక్ట్ అనేది ప్లేస్ చేయాలి. జనరల్గా ఇలా ఉంది కదా. ఓకే, టార్గెట్ స్పాట్ అని చేస్తాను. ఓకే, టార్గెట్ స్పాట్ అనేది ఇలా ప్లేస్ చేస్తున్నాం. అండ్ ఇన్ కేస్ మీకు ఓమ్ని కావాలి అనుకుంటే ఏ పోండి. ఓకే, లైట్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాను. రెండరింగ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ రెండరింగ్ చేసేటప్పుడు మనం ఏవైతే 2D షేప్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవి రెండరింగ్ లో కనిపించవు. అండ్ అక్కడ మీకు ఏంటి అంటే వార్నింగ్ లా చూపిస్తుంది. ఈ షేప్స్ అనేవి ఉన్నాయి, మీకు రెండరింగ్ అనేది అవ్వాలా వద్దా అనేది. ఓకే, అంటే
డూ నాట్ షో అని క్లిక్ చేసేయండి. ఓకే అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్క నిమిషం అండి. ఓకే, రెండింగ్ అని చూడండి ఒకసారి. ఓకే, ఇన్ కేస్ మనకి ఇక్కడ కొంచెం నైట్ టైంలో లైట్స్ అనేవి ఆన్ చేస్తే మన డిజైన్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటి అన్నది ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఓకే, ఇంకా మనకి ఏంటి అంటే 2 క్లాసెస్ ఉంటాయండి అప్ టు వెనస్డే వరకు. ఓకే, అండ్ ఇంటీరియర్ డిజైన్, క్యాడ్ ఇంపోర్టింగ్ ఉంది టాపిక్, కెమెరాస్ ఉన్నాయి. ఓకే, ఈ 3 టాపిక్స్ అనేవి 2 days లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీకు మిడిల్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఓకే ఒక్కసారి నోట్ చేసుకొని అడగండి. ఓకే, ఎందుకు అంటే మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, సో అందుకని బెటర్ డౌట్స్ ఏమన్నా ఉంటే ముందే క్లారిఫై చేసుకోండి. ఓకే,
ఓకే. ఇన్ కేస్ మీరు ఇమేజ్ ఏమన్నా సేవ్ చేస్తున్నారు అనుకోండి. టోటల్ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో రెండరింగ్ అనేది, ఆ టోటల్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాతే ఇమేజ్ అనేది సేవ్ చేయండి. ఇన్ కేస్ మీరు మిడిల్‌లో సేవ్ చేస్తే ఎంతవరకు అయితే రెండరింగ్ అవుతుందో అంతవరకు మాత్రమే క్లారిటీ ఉంటుంది. మిగిలినవి మొత్తం బ్లర్‌గా వస్తుంది. ఓకే. క్లారిటీ ఉండదు. సో, ఈ ప్రొసీజర్ మొత్తం అయ్యాకే మీరు సేవ్ చేసుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు సేవ్ ఇమేజ్. జేపీఈజీలో సేవ్ చేసుకొని చూడండి. ఓకే. ఇలా మీకెన్ని లైట్స్ అయితే కావాలి అనుకుంటారో రెండరింగ్ యొక్క కండిషన్‌ని బట్టి చూసుకొని ప్లేస్ చేసుకోండి. ఓకేనా?
ఓకేనా. ఇన్ కేస్ లైట్స్ అనేవి రిమూవ్ చేస్తే మనకి ఇలాగండి. ఓకే, ఇప్పుడు మీరు జనరల్గా చేసే మిస్టేక్ అనేది ఏంటి అంటే లైట్స్ వచ్చేసరికి ఎక్కడో మిడిల్లో పెట్టేస్తారు. ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను రెండరింగ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, టోటల్ బ్లాక్ వచ్చేస్తుంది. ఓకేనా. లైట్స్ ఎప్పుడు లోపల ప్లేస్ చేయకండి, ఆబ్జెక్ట్ లోపల ప్లేస్ చేస్తే మీరు చేసిన డిజైన్ మొత్తం ఏంటి అంటే టోటల్ బ్లాక్ వచ్చేస్తుంది, అంటే లైటింగ్ లేకుండా డార్క్ అయిపోతుంది. సో మీరు పెట్టే లైట్స్ ఎప్పుడు ఏంటి అంటే బయట నుంచి ఇలా ప్లేస్ అవుతూ రావాలి. ఓకేనా. ఈ ప్లేస్ అయిన లైట్ కూడా ఏంటి అంటే మిడిల్లోకి రావాలి. ఓకే. సో లైన్ సెలెక్ట్ చేసుకొని రెండింటిని మూవ్ చేసుకొని జస్ట్ ఇలా ప్లేస్ చేస్తారు. మీరు ఇచ్చిన కండిషన్ని బట్టి, అంటే లైటింగ్ని బట్టి అక్కడ రెండింగ్ క్లారిటీ అనేది కనిపిస్తూ వస్తుంది. ఓకేనా. ఇలా వస్తుంది. లైట్ వద్దు అనుకుంటే జస్ట్ ఏమో ఇలా కనిపిస్తుంది. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, లైట్స్ అనేవి ప్లేస్ చేసినప్పుడు చేయనప్పుడు. ఓకే, ఇలా వస్తుంది. ఓకే. ఓకే, ఈరోజు క్లాస్ కంప్లీట్ అయిందండి. అండ్ రేపు కంటిన్యూ చేస్తాను. ప్లాన్ అనేది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో రేపు చూపిస్తాను. ఓకే, ఇంకా మీరు లీవ్ అవ్వచ్చు.